11 శరణాల వరకు దేవుని వాక్యం మాస్టర్ గారు చదువుతున్నారు, శ్రద్ధగా విందాం. ఈ సూచక క్రియలను చూసి దిగంత నివాసులను భయపడదు. ఉదయం సాయంత్రముల ఉత్పత్తులను నీవు సంతోషభరితులుగా చేసి ఉన్నావు. నీవు భూమిని దర్శించి దాన్ని కడుగుతున్నావు. దానికి మహాదేశం కలుగు చేస్తున్నావు. దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది. నీవు భూమి అట్లు సిద్ధపరిచిన తర్వాత వాటి ధ్యానము దయచేస్తున్నావు. దాన్ని దిక్కులకు విస్తారమైన నీళ్లతో కడిపి దాన్ని గనిమలను సదులు చేస్తున్నావు. వాడిని వాన జల్లుల చేత దాన్ని పదులు చేస్తున్నావు. అది మొదటెత్తదిగా నీవు దాన్ని ఆశీర్వదిస్తున్నావు. సంవత్సరంలో నీ దయాన్ని ధరించి చేస్తున్నావు. నీ జాడలో సారములు వెదజల్లుతున్నావు. ప్రియులారా, చదవబడిన దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే మరి దేవుని ప్రణాళిక ప్రతి మనిషి పట్ల చాలా గొప్పగా ఉంటుంది. ఆ ప్రణాళికను ఎవరైతే అర్థం చేసుకోగలరో ఆ ప్రణాళికను బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు చెల్లించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు అని దేవుని వాక్యం తెలియజేస్తారు. దేవుడు ఇచ్చినటువంటి బిడ్డలు ఈ లోకంలో దేన్నైనా సృష్టించవచ్చు, దేనినైనా తయారు చేయవచ్చు. కానీ దేవుడు అనుగ్రహించిన జీవంతో కూడినటువంటి ఒక మనిషిని తయారు చేయటం చాలా ఇబ్బందికరమైనది. దేవుని సృష్టి అది దేవునికి తప్ప భూలోకంలో ఏ శాస్త్రవేత్తకైనా ఏ జ్ఞానికైనా అందనది అనే వాస్తవాన్ని గమనించవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు మనం కంప్యూటర్స్ టెక్నాలజీ కలిగినటువంటి దేశాలు తయారు చేస్తూ ఉన్నారు. యూట్యూబ్స్లో మనం చూస్తున్నాం. అందమైన ముఖాలను ఏర్పాటు చేసి వారి అవయవాలన్నీ కూడా వైర్లతోనూ మరి ఇనుములతోనూ సెట్ చేసి బ్యాటరీ సిస్టమ్ ద్వారా మనిషిలాగానే మాట్లాడటం, మనిషిలాగానే ప్రవర్తించటం, మనిషిలాగానే ఇళ్లలో పనులు చేయటం, ఆటలాడటము అన్నీ చేస్తున్నారు. వీళ్ళరా ఈ లోకములో ప్రతి మనిషి ఈ లోకములో తనకిష్టమైనవి ఏమైనా ఏమైనా తయారు చేసుకోగలుగుతున్నాడు. కానీ గమనించండి, మనిషిని మాత్రమో ఒక మనిషి దేవుని ధర్మము చొప్పున మాత్రమే నిర్వహించగలడే తప్ప మనిషి వారి ఆలోచన చొప్పున తయారు చేయడానికి అవకాశము లేదు. కాబట్టి దేవుని పట్ల మనము ఈ విధానాన్ని గుర్తించిన మనము దేవునికి ఖచ్చితంగా కృతజ్ఞతలు చెల్లించవలసినటువంటి వారమై ఉన్నాం. ప్రియులారా, ఒకసారి 139వ కీర్తన చదువుకుందాం. ఈ మాట చదివి మనం ముగించుకుందాం. 139వ కీర్తన చూడండి. ఒకసారి 13 నుండి మనము 16 వచనాలు అనగా ఈ 3 మాటలు మనం చదువుకున్నట్లయితే చాలా మంచి వివరణ ఇక్కడ మనం గమనించవచ్చు. నా అంతరంద్రియములను నీవే కలుగజేసి నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యములు ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములలో చిత్రముగా నిర్మింపబడిన నాడు నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. 16 నేను పిండమై ఉండగా నీ కన్నులను చూచెను. నియమింపబడిన జన్మలలో ఒకటైనను కాకమునుపై నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయెను. గమనించండి, మనమేమనుకుంటామంటే ఈరోజు రాజేశ్వరి బర్త్డే 18వ సంవత్సరంలో ప్రవేశించింది. సంతోషంగా చిన్నబిడ్డలను పెద్దవారిని సావుకుని ఆహ్వానించి మరి మాస్టర్ గారు కుటుంబ సమక్షంగా బిడ్డను బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నారు. అలాగే బిడ్డను తన తల్లి గర్భంలో పిండముగా రూపింపబడక ముందే ఎరిగిన వాడు ఎవరండి? దేవాది దేవుడు. ఆ బిడ్డను తల్లి గర్భంలో నుండి ఈ భూప్రపంచంలో నడిపించింది ఎవరండి? దేవాది దేవుడు. ఈ భూమి మీదకు ఆ బిడ్డ వచ్చినది మొదలుకొని
ఆ బిడ్డకు ఏ రోజుకి ఆ రోజు, ఏ నెలకు ఆ నెల, ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం దేవుని యొక్క సంకల్పంతో ఆరోగ్యాలు ప్రసాదించి ఆ బిడ్డను వర్ధిలింప చేసేది ఎవరండి? దేవాతి దేవుడు. దేవుని మహాప్రభుని బట్టి 18 సంవత్సరాలు పూర్తి చేసుకొని 17 సంవత్సరాలు పూర్తి చేసుకొని 18లోనికి ప్రవేశిస్తా ఉంది. దేవాతి దేవుడు ఒక గొప్ప విలువైన ప్రాముఖ్యమైన ప్రాయంలోనికి దేవుడు ఆ బిడ్డను నడిపించాడు. అందును బట్టి దేవుడికి ఎంతగానో వందనాలు చెల్లించాలి. పిల్లారా, ఇంకా పెద్ద వయసులోనికి వెళ్ళిన, ఇంకా భవిష్యత్తులో గొప్ప విలువైన జీవితాన్ని సంపాదించుకొని ఏమండి మంచి జీవితాన్ని లీడ్ చేస్తున్నప్పుడు కూడా ఆ బిడ్డ మన దేవునికి కృతజ్ఞతలు చెల్లించే బిడ్డగా ఉండాలి. దేవుడే నిర్మాణం చేయకపోతే, దేవుడే ఈ లోకంలో పుట్టించకపోతే ఈ లోకంలో ఈ ఘనత ఎవరిచ్చేవారు? ఈ ఘనత మనం పొందుతూ ఉన్నామంటే అది ఎవరిచ్చిన భాగ్యం? దేవుడిచ్చిన భాగ్యం. ఈ లోకంలోనికి దేవుడు మనల్ని పంపించాడు కనుక ఏమండి ఈ లోకంలో దేవుని కొరకు ఒక విలువైనటువంటి క్రియలు, ఒక విలువైనటువంటి విశ్వాస జీవితం, ఒక విలువైనటువంటి మాదిరికరమైన జీవితం, అలాగే భవిష్యత్తులో భావితరాలకు ఒక విలువైనటువంటి జీవన విధానంలో కూడా విలువైనటువంటి మాదిరికరంగా ఈ లోకంలో దేవుని బిడ్డలైన వారు జీవించాలని దేవుడు కోరుతా ఉన్నాడు. ఆయన మార్గాన్ని అనుసరించినటువంటి మరి తల్లిదండ్రులు ఆయన మార్గంలో నడుస్తూ ఆయన మార్గంలో ఉన్న విలువలను గుర్తించి ఆ విలువలను నా బిడ్డలు గుర్తించాలి, ఆ విలువలను నా బిడ్డలు అనుభవించాలి, దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తూ దేవునికి సాక్షిగా బ్రతకాలనే ఉద్దేశంతో మరి బిడ్డల పట్ల ప్రతి సందర్భంలో కూడా దేవునికి వందనాలు చెల్లించే గొప్ప మనస్సు మాస్టర్ గారు కలిగి ఉన్నారు. అందుని బట్టి దేవునికి ఎంతగానో వందనాలు చెల్లిస్తా ఉన్నాను. దేవుని కృపలో రాజేశ్వరి ఇంటర్మీడియట్ విజయవంతంగా పూర్తి చేస్తుంది. మరి బీటెక్లోనికి ప్రవేశిస్తూ ఉంది. ఒక విలువైన లైఫ్లోనికి వెళ్ళబోతా ఉంది. ఈ బీటెక్ పూర్తయితే ఆ బిడ్డ జీవితం చాలా గొప్పగా ఉంది. ఇదంతా కూడా దేవుని ప్రణాళిక. భవిష్యత్తులో భూ సంబంధంగా మనం ఆశించింది ప్రతిదీ సంపాదించుకోవాలంటే దేవుని కృతజ్ఞతలు చెల్లించాలి, దేవునికి లోబడాలి, దేవుని పట్ల ఎల్లప్పుడూ భయభక్తులు కలిగి ఉండాలి. ఆ విధంగా మనం దేవుని సన్నిధిలో నడిచినప్పుడు చూడండి, ఒక మేలు చేసినప్పుడే కాదండి, ప్రతి విషయంలో కూడా దేవునికి కృతజ్ఞతలు చెల్లించే గొప్ప మనసు కలిగి ఉంటారని ప్రభువారి పేరట నేను తెలియజేస్తున్నాను. 18వ సంవత్సరంలో ప్రవేశించిన రాజేశ్వరి దేవుని కృపలో గొప్పగా ఘనముగా ఆశీర్వాదకరంగా ఎవరి మరి చదువుల పరంగా ప్రవర్తన పరంగా మంచి విలువైన దేవుని పరమైన సాక్షి జీవితంలో బిడ్డ నమ్మకంగా తన యొక్క 18వ సంవత్సరాన్ని ముందుకు నడిపించుకోవాలని ప్రభు పేరట నేను తెలియజేస్తున్నాను. అలాగే బీటెక్లోనికి వెళ్ళవలసిన చదువు విషయంలో కూడా ప్రభు అద్భుతంగా సహాయం చేస్తూ రావాలని దేవునికి నేను మనవి చేస్తున్నాను. దేవునికి నేను ఆ బిడ్డను అప్పగిస్తున్నాను. బర్త్డే సందర్భంగా మరి సిద్ధపరిచిన కేక్ కటింగ్ కార్యక్రమంలోనికి ప్రవేశిద్దాం. ఎందుకంటే చిన్న బిడ్డలు ఉన్నారు, వారు చాలా సమయం నుంచి నిద్రపోతారేమో అని భయంగా ఉంది. కాబట్టి మనం కార్యక్రమంలోనికి మనం ప్రవేశిద్దాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ఆమేన్. Happy birthday to you, dear Rajeshwari. Happy birthday to you. Nana Manchuga, Rajeshwari. Tari birthday సందర్భంగా సిద్ధపరిచిన కేక్ విజయవంతంగా ఈ కార్యక్రమం జరిగించారు. యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. ఓకే అమ్మా. కూర్చోడమ్మా, అందరు చూడాలి అనుకోండి.
రైట్. ఏది నా కాడ ఫోన్ లేదు. అబ్బాయి ఎత్తండి. నువ్వు కూర్చో. అమ్మే కింద కూర్చోండి, కింద కూర్చో, సత్తులో కూర్చోండి. వీళ్ళు కూడా కూర్చోమని చెప్పు. కూర్చోండి, కూర్చోమ్మా. వాళ్ళకి కూడా కూర్చోండి.